శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం రాజేష్ గారు. నమస్కారం. క్రెడిట్ చోరీ ఈ మధ్య బాగా ఏదన్నా చిన్న జరిగిందనుకోండి, ప్రభుత్వానికి సంబంధించిన కార్యక్రమం ఏదైనా జరిగితే వెమ్మటే ఈ క్రెడిట్ చోరీ అనుకుంటూ కొన్ని పోస్టులు వైరల్ అవుతూ ఉంటాయి. దానిలో భాగంగా ఇప్పుడు గ్రీన్ కోకి సంబంధించింది. ఇప్పుడు మరి అది కూడా మరి వైసీపీ హయాంలోనే జరిగిందంట. మీరేమంటారు? ఇక్కడ మీకు అంటే నాకు ఎదురైన ఒక అనుభవం చెప్తా. 1994లో కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో కొనసాగుతున్న రోజుల్లో 94 ఫిబ్రవరి మార్చి నెలలో నేను మా ఊరు గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఉన్నా. నాకు 25వ సంవత్సరం నడుస్తూ ఉన్నప్పుడు. ఆ టైంలో అప్పటికి జిల్లా తెలుగుదేశం అధ్యక్షుడిగా ఉన్న ఆలపాటి రాజా గారు, ఆయన మా ఊరు అల్లుడు, ఆయన వైఫ్ మా ఊరికి చెందిన అమ్మాయి. మా వేమూరు నియోజకవర్గానికి టికెట్ కోసం రేస్లో ఉన్నారు ఆయన. మా నియోజకవర్గంలో అప్పటికే ఎడ్లపాటి వెంకటరావు గారు, కొడాలి వీరయ్య గారు లాంటి సీనియర్ నాయకులు మా నియోజకవర్గం నుంచి ఉన్నారు. అంతకుముందు ఎన్నికల్లో ఎడ్లపాటి వెంకటరావు గారే పోటీ చేస్తున్నారు. అటువంటి టైంలో యంగ్స్టర్గా ఈయన నియోజకవర్గంలో టికెట్ కోసం పోటీగా ఈయనకు కూడా కార్యకలాపాలు నిర్వహించుకుంటూ తిరుగుతూ ఉంటున్నారు. ఆ టైంలో వేమూరులో, అంటే వేమూరు నియోజకవర్గం మాది, వేమూరులో ఒక తెలుగుదేశం పార్టీ సభ జరిగింది. ఆ సభ జరిగినప్పుడు సహజంగా మరి టికెట్ కోసం ఎవరెవరైతే పోటీ పడుతూ ఉంటారో వాళ్ళందరూ జన సమీకరణ చేస్తారు కదా. మరి ఈయన మా ఊరు అల్లుడు, మరి మాకందరికి వ్యక్తిగతంగా బంధుత్వం ఉంది, సాన్నిహిత్యం ఉంది. డెఫినెట్గా ఈయన కోసం మేము వీలైనంత ఎక్కువ మంది ట్రాక్టర్లు పెట్టుకొని తీసుకెళ్తాం ఆ రోజుల్లో. అట్లాగే వెళ్ళాం మేము. ఆ వెళ్ళే క్రమంలో వీళ్ళ చిరమాం గారు 2 ఏళ్ల నాడు చనిపోయారు, ఆయన కావూరు బోస్ గారు అని చెప్పని. వీళ్ళందరూ పెద్ద ముదురులు, అంటే ఫస్ట్ నుంచి గ్రామ రాజకీయాల్లో కొనసాగిన వాళ్ళు అనమాట. ఆయన అనేవాడు నన్ను, ఎవడా నువ్వు, ఎందుకు ఇన్ని డబ్బులు తగలేసుకొని ఇంతమందిని తీసుకెళ్తావు, నువ్వు ఇంతమందిని తీసుకెళ్ళే అవసరం ఏముంది, మీటింగు అంతా అయిపోయి జనమందరూ అక్కడ ఉండగానే నేను స్టేజ్ మీదకి ఎక్కి మైక్లో వేటపాల నుంచి వచ్చిన 6 ట్రాక్టర్లు బయలుదేరబోతున్నాయి, జనం ఎక్కడ ఉన్నారో రండి అని చెప్పని ఒక అనౌన్స్మెంట్ చేస్తా. ఏ ఊరు నుంచి ఎన్ని ట్రాక్టర్లు వచ్చినాయి, వీళ్ళందరూ లెక్కేస్తారా ఏంటి, ఏ ట్రాక్టర్లు ఎంతమంది వచ్చారు, వీళ్ళు ఏమో లెక్క చూడొచ్చారు అక్కడ గుంపులో గోవిందా. మనం ఏ ట్రాక్టర్లు పెట్టకపోయినా కూడా 6 ట్రాక్టర్లు నేను మైక్లో అనౌన్స్ చేస్తే అమ్మో వేటపాల నుంచి 6 ట్రాక్టర్లు వచ్చినాయి అంట అని చెప్పని అనుకుంటారు. అంతేగాని దానికోసం ఎందుకు ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టమని అనేవాడు. అంటే ఇప్పుడు ఒకళ్ళమేమో నిజాయితీగా ట్రాక్టర్లు పెట్టి తీసుకెళ్ళాం, ఈయనేమో ఈ ముదురులు ఏమంటున్నారు, ఏం చేయకపోయినా కూడా ఆ క్రెడిట్ మనం తీసుకోవచ్చు అని. సేమ్ టు సేమ్ ఇవాళ వైసీపీ అదే స్ట్రాటజీ అవలంబిస్తా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు 2014-19 మధ్య, 95-2004 మధ్య ఉమ్మడి రాష్ట్రాన్ని, విభజిత రాష్ట్రాన్ని పరిపాలించిన పాలకుడు ఆయన ఏ సంస్థల్ని రాష్ట్రంలోకి ఎలా తీసుకురావాలి అనేది ఆయనకి వెనతో పెట్టిన విద్య. రాష్ట్రంలో వీలైనంతగా పారిశ్రామిక పెట్టుబడులు రప్పించాలి, సంస్థలు ప్రభుత్వ పరంగా వీలైనంత త్వరగా వాళ్ళకి అనుమతులు ఇచ్చి ఆ సంస్థలు గ్రౌండింగ్ అవడానికి తోడ్పాటును అందివ్వాలి, ఆ సంస్థలు గ్రౌండింగ్ అయ్యి రాష్ట్రంలో ఒక ఎకనామిక్ యాక్టివిటీ జరగాలి, పైగా రాష్ట్ర యువతకు ఉపాధి అవకాశాలు దక్కాలి. రాష్ట్ర యువతకు ఉపాధి అవకాశాలు దక్కి ఎకనామిక్ యాక్టివిటీ నడుస్తుంటే సంపద సృష్టి ఆటోమేటిక్గా జరుగుద్ది, పైగా కొత్త మార్కెట్ అవకాశాలు పెరుగుతాయి, తద్వారా ప్రభుత్వానికి కూడా ట్యాక్స్ రెవెన్యూస్ పెరుగుతాయి. ఈ రకమైన ఒక ఆరోగ్యకర రాజకీయాన్ని, ఆరోగ్యకర పరిపాలనని నమ్ముకున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ఇవాళ 95 నుంచి 2004 వరకు ఆయన ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన, ఆయన తీసుకొచ్చిన సంస్కరణలు, ఆయన అమలు చేసిన విధానాలు దేశానికి ఒక రోల్ మోడల్గా నిలబడ్డాయి. దాని ఇంపాక్ట్ ఇవాళ సొసైటీలో గ్రామీణ ప్రాంతాలైనా సరే, పట్టణ ప్రాంతాలైనా సరే, సామాన్య రైతు కుటుంబాలు, రైతు కూలీలు, కుల వృత్తులు చేసుకునే వాళ్ళ పిల్లలు కూడా మంచి మంచి చదువులతోటి మంచి మంచి కెరీర్లను అందుకొని ఇవాళ ఆ కుటుంబాల ఆర్థిక స్థితిగతులు కూడా మారటానికి ఆద్యుడు, ఆ దిక్సూచి ఆయన. అటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆయన ప్రభుత్వ హయాంలో ఏదైనా ఒక సంస్థలు తీసుకొస్తే, మేము ఈ సంస్థను తీసుకొచ్చాము అని చెప్పని చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీయో, ఎన్డీఏ కూటమి భాగస్వామ్య పక్షాలు వాళ్ళు దాన్ని క్లెయిమ్ చేసుకునే లోపే వైసీపీ పార్టీ వాళ్ళకు ఒక సోషల్ మీడియా ముఠా ఉన్నారు. వాళ్ళు సిద్ధంగా ఉంటారు రెడీగా, ఏ సంస్థ అనౌన్స్మెంట్ కాబోతా ఉంది, ఈ వెంటనే వీళ్ళు దానికి ఈ సంస్థ జగన్మోహన్ రెడ్డి తెచ్చాడు, ఈ సంస్థ తెచ్చిన క్రెడిట్ జగన్మోహన్ రెడ్డిది అయితే చంద్రబాబు క్రెడిట్ కొట్టేస్తున్నాడు అని చెప్పని
జగన్మోహన్ రెడ్డి పులి సింహం, ఆయన తెచ్చిన సంస్థది, ఆయన రాష్ట్రానికి ఇన్ని వేల కోట్ల రూపాయల సంస్థను గ్రౌండింగ్ చేయించాడు, చంద్రబాబు ఇప్పుడు దాన్ని తన ఖాతాలో వేసుకుంటున్నాడు అని చెప్పని వీళ్ళు ప్రచారం మొదలు పెట్టేస్తారు. దాంతో ఏమవుద్ది, కనీసం ఇవాళ చంద్రబాబు అనుభవం, ఆయన సామర్థ్యం గురించి ప్రజలకు ఒక స్పష్టత ఉన్నా కూడా కొంచెం కన్ఫ్యూజన్లో ఉండే, కొంచెం అంటే ఇన్కన్సిస్టెంట్గా ఆలోచన చేసే ఒకళ్ళిద్దరైనా మమ్మల్ని నమ్మకపోతారా? ఆ ఒకళ్ళిద్దరు నమ్మినా కూడా మేము చెయ్యని పనికి, మా వల్ల సాధించని సంస్థకి, మా వల్ల గ్రౌండింగ్ అవ్వని సంస్థకి ఓనర్షిప్, ఆ టైటిల్ మాకు ఆపాదించుకోగలుగుతున్నాం కదా అని చెప్పనే ఒక రకమైన కుయుక్తులతోటి, కుట్రలతోటి వైసీపీ పార్టీ వ్యవహరిస్తూ ఉంది. ఇప్పుడు మీరు ప్రస్తావించిన గ్రీన్కో అంశం కూడా 2018 జూన్లో గ్రీన్కో సంస్థ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. 2019 మే 30 తారీఖు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టారు. ఇవాళ గ్రీన్కో ప్రస్థానం ఏదో జగన్మోహన్ రెడ్డి గారితో మొదలైనట్టుగా 2019లో ఆయన ప్రభుత్వం ఒప్పందం చేసుకుంటే 2019లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి వ్యతిరేకంగా గ్రీన్కో కోర్టుకు వెళ్లాల్సి వచ్చింది. అవును, ఎందుకండి? అంటే ఈ ప్రభుత్వం చేసిన వేధింపులు, ఓకే ఓకే, మరి దాని ఇంపాక్ట్ 2022లో కోర్టు తీర్పు ఆయనకు అనుకూలంగా వచ్చింది. రైట్. అలా అనుకూలంగా వచ్చిన తర్వాత 2022లో కోర్టు తీర్పు అనుకూలంగా వచ్చినాక అప్పుడు మొదలు పెట్టాడు. ఇక అంటే కాంట్రవర్ట్ సిచ్యుయేషన్, ఇక వీళ్ళు గ్రౌండింగ్ చేయక తప్పదు అనుకున్న తర్వాత అప్పుడు వాళ్ళతోటి సహజంగా ప్రయత్నం చేసుకొని మళ్ళీ తిరిగి తన ఆధ్వర్యంలో ఇంకొక శంకుస్థాపన చెయ్యాలి, చెల్లికి పెళ్లి మళ్ళీ అన్నట్టుగా శంకుస్థాపన మీద శంకుస్థాపన చేయడం జగన్మోహన్ రెడ్డికి అలవాటు. ఎందుకంటే ఆయన జిల్లాలో, కడప జిల్లాలో చంద్రబాబు నాయుడు గారి కంటే ముందు వాళ్ళ నాయన రాజశేఖర రెడ్డి గారు గాల్ జనార్దన్ రెడ్డి తోటి బ్రాహ్మణ స్టీల్స్ అని ఏర్పాటు చేస్తున్నానని చెప్పని ఒక శంకుస్థాపన చేశాడు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం రాష్ట్ర విభజన చట్టంలో మెన్షన్ చేసిన స్టీల్ ప్లాంటు, దానికి శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినాక చంద్రబాబు తన ప్రభుత్వం దిగిపోయే చివరిలో శంకుస్థాపన చేశాడు, ఎన్నికల్లో మభ్యపెట్టడానికి శంకుస్థాపన చేశాడు. నేను చూసారా, నేను అధికారంలోకి వచ్చిన తొలి 6 నెలల్లో శంకుస్థాపన చేస్తున్నా, నా టెన్యూర్లోనే దీన్ని పూర్తి చేసి 25,000 మందికి ఉద్యోగాలు ఇస్తానని చెప్పని ఆర్భాటపు ప్రసంగం చేశాడు. సరే, నమ్మారు ప్రజలు. 2019 డిసెంబర్లో శంకుస్థాపన చేస్తే మళ్ళీ 2023 మార్చిలో ఇంకోసారి శంకుస్థాపన చేశాడు. మరి నువ్వు 2019లో నేను తొలి 6 నెలల్లో చేస్తున్నాను అన్నావు, మరి 2023 మార్చిలో 24లో ఎలక్షన్స్, మరి ఎలక్షన్స్ దగ్గరకు వచ్చేటప్పటికి మళ్ళీ శంకుస్థాపన ఎందుకు చేస్తున్నావు? అంటే 19 నుంచి 23 దాకా కేటాయించిన భూమికి కాంపౌండ్ వాళ్ళు కూడా గట్లా 23లో శంకుస్థాపన చేసావు. మరి అప్పుడైనా దానికి కాంపౌండ్ వాళ్ళు కట్టావు, కనీసం ప్లాంట్ పెట్టడము, ఉద్యోగాలు ఇవ్వడం సంగతి తర్వాత. అంటే శంకుస్థాపనలతోటి మభ్యపెట్టి మసిబూసి మారాడికాయ చేసి ఇంకొక తతం కూడా చేస్తాడు. ఇప్పుడు 2024 మార్చిలో 24 మార్చి 18 కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి రాబోతా ఉంటే మార్చిలో నేను వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేశా, జాతికి అంకితం చేస్తున్నా అని చెప్పని అక్కడికి వెళ్ళి బహిరంగ సభ పెట్టాడు. విషయం ఏంటంటే ఇంకా 3,500 కోట్ల రూపాయల పనులు బాకీ ఉన్నాయి ఆ ప్రాజెక్టులో. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఇప్పటికి 1,500 కోట్లు ఖర్చు పెడితే ఇంకా 2,000 కోట్ల రూపాయల పనులు ఇంకా బాకీ ఉన్నాయి. వాటిని కూడా వేగంగా పూర్తి చేసి ఈ సంవత్సరం ఆ ప్రాజెక్టు పూర్తి చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఉంది. వీళ్ళు రేపు పూర్తి చేశామని చెప్పని ప్రకటనిస్తారు కదా, మేము ఎప్పుడో జాతికి అంకితం చేసామని చెప్పని దాన్ని కూడా వైసీపీ వాళ్ళు ప్రచారం చేసుకుంటారు. అంటే ఇవాళ ఒకనాడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం శంకుస్థాపన చేసిన, భూసేకరణ చేసిన భోగాపురం ఎయిర్పోర్టు నాదే ఘనత. కియా ప్లాంట్ అయితే మరీ విచిత్రం అసలు. అంటే నవ్విపోదురు కాక నాకేటి సిగ్గు అని చెప్పని బుగ్గన రాజనాథ్ రెడ్డి ఒక లెటర్ పట్టుకొచ్చి అసెంబ్లీలో ఎప్పుడో రాజశేఖర రెడ్డికి హోండా మేనేజ్మెంట్తో జరిపిన చర్చల పర్యవసానం 2009 సెప్టెంబర్ 2 రాజశేఖర రెడ్డి చనిపోతే 2017లో వచ్చిన కియా ప్లాంటు అప్పుడు ఆయన బతికుండంగా ఆయన జరిపిన చర్చల వల్ల ఈ ప్లాంట్ మేము పెట్టాము అని చెప్పని కియా యాజమాన్యం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి లేఖ రాసిందంట. ఏమని రాసింది? హైలీ రెస్పెక్టెడ్ రెడ్డి సర్నేమ్ సర్ అని చెప్పని మెన్షన్ చేస్తూ రాశారంట లేఖ. దాన్ని నిస్సిగ్గుగా నిండు అసెంబ్లీలో చదువుకుంటా ఒక కామెడీ పీస్ లాగా మారిపోయిన బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, వాళ్ళ నాయకులు, వాళ్ళ సోషల్ మీడియా, వాళ్ళకు ఒక సొంత మీడియా ఉంది, కావాల్సినంతటి డబ్బు ఉంది, ఆ డబ్బుతో పెంచి పోషించుకునే వాళ్ళ ప్రచారకర్తలు ఉన్నారు. వాళ్ళ ద్వారా ఏ ప్రచారానికైనా ఒడిగడతారు. కానీ నిజంగానే నీ హయాంలో చొరవ చూపించుంటే 5 సంవత్సరాల నీ టెన్యూర్లో ఎందుకని ఆ మిషనరీ ఎలక్షన్ కాలేదు?
ఎందుకని ఆ ప్లాంట్ మరి పూర్తి చేసి ఆ ఫలాలు ప్రజలకు అందలా? ఎందుకని ఎయిర్పోర్ట్ నిర్మాణం నీ హయాంలో పూర్తి చేయడం నీకు సాధ్యం కాల? ఎందుకని ఏ ప్రాజెక్ట్ అయినా సరే ఇంక్లూడింగ్ అదానీ డేటా సెంటర్ విషయంలో కూడా ఇదే చేశాడు. 2018లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అదానీతో ఒప్పందం చేసుకుంటే మళ్ళీ తిరిగి తన ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని రద్దు చేసి మళ్ళా రద్దు చేసిన వాళ్ళతోటే 70,000 కోట్లతోటి చంద్రబాబు నాయుడు గారు ఒప్పందం చేసుకుంటే తాను తిరిగి 15,000 కోట్లతో ఒప్పందం చేసుకొని ఆ ఒప్పందం చేసుకున్నది కూడా కనీసం కాంపౌండ్ వాళ్ళు కూడా కట్టలేదు తన టెన్యూర్లో. మొన్న సాక్షాత్తు గూగుల్ సంస్థ CEO మేము విశాఖపట్నంలో $15 బిలియన్ పెట్టబోతున్నాము అని చెప్పని ఒక ప్రకటన చేస్తే ఇది అదానీ డేటా సెంటరు, ఇది గూగుల్కి సంబంధం లేదు, ఇది నేను తెచ్చింది అని చెప్పని దీని క్రెడిట్ చంద్రబాబు తీసుకుంటున్నాడు అని చెప్పని, అంటే ఈ క్రెడిట్ అని చెప్పని ఈ క్రెడిట్ తాపత్రయం చూస్తే ఇందాక నేను చెప్పా కదా, ఏమి చేయకున్నా ఈ అండూ క్రెడిట్ కోసం తాపత్రయపడే వాళ్ళు సొసైటీలో వాళ్ళని ముదుర్లు అంటారు. ఇవాళ వైసీపీ పార్టీ ఈ ముదరతనాన్ని రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకున్నారు. కాబట్టి 2019 నుంచి 24 దాకా ఆయన మైకి దొరికిన ప్రతి సందర్భంలో కూడా ఎంత ఆర్భాటపు ప్రచారం చేసుకున్నా, ఎంతగా ఫుల్ పేజ్ యాడ్లు ఇచ్చినా కూడా ఆయన పాలన ఏంటి, ఆయన పాలనా తీరేంటి, పాలకుడుగా ఆయన పాలన దక్షత ఏంటి, ఆయన తెచ్చిన సంస్థలు ఏంటి, కల్పించిన ఉపాధి ఏంటి, ఆయన ఇచ్చిన వాగ్దానాలు ఏంటి, వాటిలో ఎంత నెరవేర్చుకున్నాడు అనేది ప్రజలకు ఒక స్పష్టత ఉంది. కాబట్టి ఎక్కడ కూర్చోబెట్టారు అక్కడ కూర్చోబెట్టారు. ఇంకా ఇప్పుడు ఈ ప్రభుత్వం వీళ్ళు చేస్తున్న ప్రయత్నాల ద్వారా లక్షల కోట్ల రూపాయల పారిశ్రామిక ఒప్పందాలు ఖరారు అవుతున్నా కూడా ఇది కూడా నా ఘనతేనని చెప్పని చెప్పుకోవడానికి వైసీపీ పార్టీ కానీ జగన్మోహన్ రెడ్డి కానీ ఎటువంటి భేషాలు లేకుండా నిస్సిగ్గుగా వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటా ఉన్నారు.